ओं शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्ते। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। శ్రీసూక్తములోని శ్లోకాలలో దాగి ఉన్న మంత్రార్థాలని మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా 10వ శ్లోకంలోని మంత్రార్థాలని పరిశీలించి తెలుసుకుందాం. 10వ శ్లోకము మనసః కామమాకూతిం వాచస్సత్యమసీమహే పశూనాగం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః. అనగా మనస్సులోని కోరికలు ఆలోచనలు నెరవేరుగాక, మన యొక్క పలుకులు సత్యమగుగాక, పశు సంపద పంటలు మొదలగునవి అన్ని సంపదలు కీర్తి నాకు కలుగుగాక అని ఈ యొక్క శ్లోకంలోని మంత్రార్థం. మనసః మన మనస్సులోని ఆలోచనలు భావాలు, కామం ఆకూతిం మేము కోరుకున్న కోరికలు దరిచేరుగాక అని అర్థం. వాచస్సత్యమసీమహే మేము కోరిన కోరికలు ఆలోచనలు మరియు మా పలుకులలో నిన్ను వేడుకున్నటువంటి సర్వ సంపదలు ఇహమందు పరమందు నెరవేరుగాక అని వేడుకుంటున్నాం. పశునాగం సర్వ పశు సంపద ద్వారా మాకు కావలసిన పాడి పంటలను కలుగజేయమని కోరుకుంటున్నాం. రూపమన్నస్య పంటల ద్వారా మాకు కావలసిన అన్నము మరియు శాకములు ప్రసాదించుగాక అని ఆ తల్లిని వేడుకుంటున్నాం. శ్రీ ఆ లక్ష్మీదేవిని శ్రీయతాం అన్ని సంపదల ద్వారా యశః వర్ధిల్లుగాక అని ఆ లక్ష్మీదేవిని మనము ప్రార్థిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతో. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.